నుంచే ఎందరో పండితులు వచ్చే దశరథ రాజు సీతారాముల లగ్నం చేతను ఆ జగంలో ఉన్న పండితులు అందరినీ విలాపిడు. అలా రాజ్యంలో ఉన్న పండితులందరినీ విలాపిడు. ఆ ముహూర్తం చేయతందుకు లగ్గం రాముల లగ్గం చేసేందుకు ముహూర్తం చేసేందుకు ఎందరో పండితులు వచ్చిండు. ఆఖరికి దశరథ మహారాజు గురువు కూడా వశిష్ఠుడు అయినా కూడా వచ్చిండు. అయినా కూడా ముహూర్తం చేసిండు. ఫలాంతారికి చెయ్యాలి, మంచి దేవతం ఉన్నది, చెయ్యాలి, మంచి దేవతం ఉన్నది చేసిండు. లగ్గం చేసే పని వాళ్ళు అతను అంత మంచి ముహూర్తాలు తీసి ఏం లాభమైంది? పైన రాలేరా? మరి వాళ్ళకి తెలద్దా మరి? అరే ఈ గడియ మంచిగా లేదు, ఈయన కష్టాలు ఉన్నాయి, ఆపి మంచి దేవతం ఉన్నది, బెస్ట్ దేవతం ఉన్నది. ఆఖరికాలు వనవాసం బాయ్. ఏ సుఖపడాలు ఇవన్నీ మనకు మన పూర్యాన్ని ఖరాబ్ చేసిండు పోయి, బాంబులు ఖరాబ్ చేసిండు. ఇంకా ఓటే మనకు అలవాట్లు అయిపోయినాయా? ఏ మాట కన్నా బాంబు దగ్గరికి పోని మన పని కాదు. అవుతుందా? ఇలా ఇంటున్నాం మనము, ఇన్న మాత్రాన్ని కాదు, రేపు ఏమన్నా చిన్న పని వాళ్ళని బాంబు దగ్గరికి చూసుకుంటాం మనం. అదే మరి అంతా లోకమంతా పిచ్చి అయిపోతున్నాయి, మూఢనమ్మకాలలో పిచ్చి అయిపోతున్నాయి. మొక్కి మొక్కి పుత్రుడు పెట్టే మూల నక్షత్రపు బట్టి అయ్యి ఆ దేవునికి, ఈ దేవరికి, ఏ సాధుకు, ఆ సాధుకు, ఆ వైద్యకుడు, ఈ డాక్టర్ అనుకుంటా వాళ్ళకు 10 ఏళ్ళకు ఒక కొడుకు పుట్టిండట. కొడుకు పుట్టే కానీ మూల నక్షత్రం పట్టిందట. మూల నక్షత్రాలు పుట్టద్దు అంటారు కదా, అంటారు కదా. అదే మూల నక్షత్రాలు పుట్టిందట. ఇక పుట్టినటానికి ఆనందమైంది, మూల నక్షత్రం పట్టిందానికి బాధ అయింది. ఎట్లా చేద్దాం? ఇక ఏం లేదు, బామ్మడి దగ్గరికి పోగలం. ఆడేమైనా తోలు చూపిస్తాను మనకి. ఆడైతే ఒల చేసుకొని ఉన్నాడు, పాయింట్ ఇగ్గతానికి తయారున్నాడు. అరే పుట్టేటప్పుడు ఓడు దివసం గడియ చూసుకొని రాడు, చచ్చేటప్పుడు కూడా ఓడు దివసం గడియ చూసుకొని రావడు. ఇవన్నీ నడండి, ఇవన్నీ ఎందుకు పుట్టింది? ఇవి మనకు భయాలను నిర్మాణం చేసింది మన వ్యక్తిల. వీళ్ళు భయాల్ని మనం పెట్టించు, వాళ్ళు మన మీద బతుకుతున్నారు. మన మీద బతుకుతున్నా లేదా? మరి అంత ఐడియా ఉన్నది, మనకి తెలుస్తున్న వాళ్ళ ఐడియా. ఇప్పుడు పుట్టినా మనం బామ్నం దగ్గరికి పోతున్నాం, సత్తినా బామ్నం దగ్గరికి పోతున్నాం. మరి బామ్నోడు ఆడు మన ఇంటికాడ ఎవరన్నా చచ్చిపోతే 6 నెలలు ఇల్లు విడిపిస్తున్నాడు. బామ్నుడు విడిపిస్తున్నాడు కదా, 6 నెలలు. మరి ఒక్కడన్నా బామ్నోడు ఇల్లు ఇచ్చిందా? ఇప్పటిదాకా ఇచ్చిందా? మనకు సత్యనారాయణ కథలు చేయిస్తున్నారు. వాళ్ళు చేసిన సత్యనారాయణ కథ చెయ్యలే. మనకు పిండలారాలు చేయిస్తున్నారు, వాళ్ళు చెయ్యాలి, అలా గుర్తు. ఇవన్నీ వేస్తున్నాయి అంటే గుర్తున్నాయి. గుర్తుంటే మనని వలలు వేసుకొని ఇగుతున్నారు. ఇంకా కూడా మనది కన్ను తెరుస్తలేవు, ఇంకా పాగలేకపోతున్నాం మనం.